హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మనకి స్పెషల్ వీడియో ఏంటంటే బన్ ఆమ్లెట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేవరెట్ రెసిపీ వచ్చేసి ఇది. సో మనకి బయట సేమ్ ఏ టేస్ట్తో ఉంటుందో దానికంటే డబుల్గా ఉంటుందన్నమాట ఈ టేస్ట్. ఒక్కసారి నేను చెప్పేలా ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోండి. సో నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను, మీరు ఒక 3 అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు కారము, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఈ ఉప్పు కూడా వేసుకున్నాక కొద్దిగా లైట్గా గరం మసాలా వేసుకోండి. కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫోర్క్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఎగ్కి కారం, ఉప్పు, ఈ మసాలా అన్నీ బాగా పట్టేటట్టు ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ బన్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా ఆనియన్స్ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను అనమాట. మనకి కింద అడుగు అంటకుండా మంచిగా వస్తుంది ఆమ్లెట్ అనేది. సో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ప్యాన్కి మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని ఆమ్లెట్ని వేసేసుకోండి. ఆమ్లెట్ వేసుకున్నాక వెంటనే మనం దీంట్లోకి బన్నీని పెట్టేయాలన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడే ఇలాగ 2 సైడ్ల ఇలా బాగా డిప్ చేసి ఇలా పెట్టేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసినాక మనకి ఈ మంచి కాలాలన్నమాట. ఇది మనకి మంచి కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకోండి. ఇలా ఇంకో వైపు కూడా తిప్పేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం మిడిల్లోకి వేసుకోవాలన్నమాట. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోండి. మనకి ఎక్కడ నీచు వాసన రాకుండా బాగా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మనకి బ్రెడ్ ఆమ్లెట్ కంటే కూడా ఈ బన్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది బన్ ఆమ్లెట్. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట బై రేవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను.